దురంధర్ ట్రైలర్ అంతా నాకు బాగానే నచ్చింది, కానీ ఈ డైలాగ్ నన్ను బాగా డిసప్పాయింట్ చేసింది. మీ హిందువులందరూ పిరికి పందులు. ఈ డైలాగ్లో చూసుకున్నట్లయితే హిందువులందరూ పిరికి పందలు, బోర్డర్ పక్కనే ఉంటాం, ఏం పీకుతారో పీక్కోండి. ఈ డైలాగ్ విన్న తర్వాత నాకు చాలా బాధగా అనిపించింది భయ్య. సీరియస్లీ వాళ్ళకంత సీన్ ఉందా? ఆదిత్య దార్ తన యొక్క సినిమా కోసం టెర్రరిస్టులకి లేనిపోయినటువంటి ఎలివేషన్లు ఇస్తాడు. ఆయన కొడుకులకి ఆ పాకిస్తాన్ వాళ్ళకి ఏదో పెద్ద అక్కడ చూస్తాడు అనేటటువంటి ఫీలింగ్ అయితే కలిగింది. వాళ్ళు నిజంగా ఇంత ఛాలెంజ్ చేసేవాళ్ళు, వాళ్ళు నిజంగా అంత మగాళ్ళు అయితే పెహల్గామ్కి దొంగతనంగా ఎందుకు వచ్చి అటాక్ చేస్తారు, పుల్వామాకి దొంగతనంగా వచ్చి ఎందుకు వచ్చి అటాక్ చేస్తారు, తాజ్ హోటల్ ఎందుకు దొంగతనంగా అటాక్ చేస్తారు? వాళ్ళకంత సీన్ లేదు. మన ఇండియాలోకి డైరెక్ట్గా వచ్చేటటువంటి సీన్ లేక బోర్డర్ల సందుల్లో నుండి మా కళ్ళు కప్పి అది ఇది చేసి వచ్చి అటాక్ చేస్తారు, అమాయకమైనటువంటి జనాన్ని చంపి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు అంట డైరెక్ట్గా స్పై దగ్గరకు వచ్చి, డైరెక్ట్గా హిందూ దేశం దగ్గరకు వచ్చి, మీరు పిరికోళ్ళు, మీరు మమ్మల్ని ఏం పీకలేరు, ఒక్కసారి ఎదురుగా వచ్చి నిలబడితే మనం ఏంటి అనేటటువంటిది వాళ్ళకి తెలుసు. మనం అందరం కలిసి ఒక్కసారి వచ్చకపోతే ఆ పాకిస్తాన్ అయితే కొట్టుకోబోద్దే. సో ఈ సినిమాలో విలనిజాన్ని పెంచడం కోసం, ఎందో చేయడం కోసం హిందువులందరినీ తగ్గించి వాళ్ళు ఏదో వాగినట్టు చూపిస్తున్నాం అని చెప్పి నాకైతే అనిపించింది. ఇది ఒకటి నాకైతే డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఇంకో